స్వాగతం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. దినదిన అభివృద్ధి చెందుతున్న దేశంలో పల్లెలు పట్టణాలు ఆధునికతను సంతరించుకుంటున్న ఈ తరుణంలో అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో మానవ శరీరంపై శారీరక శ్రమ తగ్గి అనేక వ్యాధులకు నిలయంగా మారుతుందన్న విషయం అందరికీ విదితమే. ఈ తరుణంలో శరీరానికి మంచి వ్యాయామాన్ని అందించి శరీర దృఢత్వాన్ని పెంచుకుని ఆరోగ్యకరమైన జీవనాన్ని గడిపేందుకు ఆట స్థలాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయనే చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగా కరీంనగర్ వాసుల కోసం కరీంనగర్ ఫ్లైఓవర్ తిరువటపల్లె మెయిన్ రోడ్డుకు ఆనుకొని అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేఆర్ రెడ్డి క్రికెట్ కోచ్ అండ్ మోర్ గేమ్స్ పేరుతో క్రికెట్ బాక్సులను అధునాతన హంగులతో సేఫ్ అండ్ సెక్యూర్గా అందరికీ అందుబాటులో కర్ర రవీందర్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రారంభించుకున్న కొద్ది రోజుల్లోనే ఆదరణ లభించడం పట్ల ప్రొపరేటర్ కర్ర రవీందర్ రెడ్డి గారు, మణివర్షిత్ రెడ్డి గారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మహిళలకు పురుషులకు వేరువేరుగా క్రికెట్ బాక్సులను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. అతి త్వరలో వాలీబాల్, బ్యాడ్మింటన్, క్యారమ్ లాంటి అనేక బాక్సులను ఏర్పాటు చేస్తామని, వచ్చే వారికి పార్కింగ్ ఇబ్బంది లేకుండా విశాలమైన పార్కింగ్ స్థలాన్ని కేటాయించామని అన్నారు. సేఫ్ అండ్ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇంకా మున్ముందు అనేక వసతులను కల్పిస్తామని అన్నారు. అనతి కాలంలోనే ఆదరణ లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే మా బాధ్యత అని వారు అన్నారు. కేఆర్ రెడ్డి క్రికెట్ బాక్సులలో రిజిస్ట్రేషన్ పొందదలుచుకున్న వారు 8333010942 నెంబర్కు ఫోన్ చేయాలని ప్రొపరేటర్ కర్ర రవీందర్ రెడ్డి గారు, మణివర్షిత్ రెడ్డి గారు తెలిపారు. కేఆర్ రెడ్డి క్రికెట్ బాక్స్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? హలో సార్, నమస్తే అండి. నా పేరు సతీష్, మాది కరీంనగర్ ఈచ్ హాస్పిటల్ అండి. మేము ఇక్కడ మాకు ఈ మధ్య ఈ హాస్పిటల్స్ ప్రీమియర్ లీగ్ అని చెప్పి మాకు ఛాంపియన్షిప్ ఒకటి స్టార్ట్ చేసారండి సార్. అందులో భాగంగా మేము అసలు కరెక్ట్ గ్రౌండ్కి వెళ్ళి నైట్ టైంలో మాకు డ్యూటీలో భాగంగా నైట్ టైం వెళ్ళి గ్రౌండ్లో నేర్చుకోవడానికి వీలుండదు సార్. అక్కడ ఎందుకంటే సార్ లైట్లు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడైతే కేఆర్ రెడ్డి బాక్స్ క్రికెట్లో అయితే మాకైతే మంచి అవకాశం దొరికిందని చెప్పుకోవచ్చు సార్. ఇక్కడ మేము అందరం వచ్చి ఇక్కడ లోపల మనం ప్రాక్టీస్ చేయడం చాలా విశాలంగా ఉందండి. ఇక్కడ కానీ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి సార్? ఏర్పాట్లు బాగున్నాయి సార్. ఇక్కడ లైట్లు ఇవన్నీ మనకు లైటింగ్ కానీ, తర్వాత పిచ్ కానీ, వికెట్ లెంత్ కానీ, ఇంకా మనకి భారీ షాట్లు కొట్టడానికి కూడా మంచిగా అవకాశం ఉంది సార్. ఇక్కడ మనకు నెట్ కూడా బాగా లెంత్లో పెట్టారు కాబట్టి మనం 6లు పైన లెంత్ బాల్స్ భారీ షాట్లు కొట్టడానికి కూడా మనకు చాలా అవకాశం ఉన్నది. ఆడుకోవడానికి చాలా అవకాశం. ఇక్కడ ఇప్పుడు పెద్దలని కదండి, ఫ్యామిలీ చిన్నపిల్లలైనా సరదాగా ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారని చెప్తున్నాను నేను. ఓకే అండి, కేఆర్ రెడ్డి క్రికెట్ బాక్స్కు ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ఈ కేఆర్ రెడ్డి క్రికెట్ బాక్స్ను ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి సార్? ఏం లేదు, ప్రజల ఆరోగ్యం కోసం, అందరి ఆరోగ్యం కోసం, అందరికీ మంచిగా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటి చేయవలసి వచ్చింది. హెల్త్ ఇష్యూ ఎంత షుగర్ బీమారి కానీ, బీపీ కానీ అందరికీ చాలా మందికి ఉన్నది కాబట్టి కొంచెం అందరికీ అవేర్నెస్ కోసం ఇది చేయవలసి వచ్చింది. ఆటల వల్ల ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశం కొద్దీ మీరు అందరికీ అవకాశాన్ని కల్పించాలని చెప్పి ఇది ఏర్పాటు చేశారు. ఓకే. ఇక్కడ ఏమేమి ఏర్పాటు చేసింది సార్? ఏమేమి ఆడుకోవచ్చు ఇందులో? ఇప్పుడు ప్రస్తుతం అయితే 2 క్రికెట్ కోర్టులు ఉన్నాయి. లేడీస్ అండ్ జెంట్స్ ఆడుకునే ఛాయిస్ ఉంది. మహిళలకు కూడా వేరే, పురుషులకు వేరే. ప్లస్ చాలా రకాల ఆటలు ఇచ్చేందుకు ఆలోచనలో ఉన్నాం, చేస్తున్నాం. కొంచెం వర్క్, కొంచెం లేబర్ తోటి ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందు ఇంకా కూడా చాలా ఆటలు అవకాశం ఉన్నాయి. ఏమేమి పెట్టాలనుకుంటున్నారు సార్? ఇంకా ఇప్పుడు బ్యాడ్మింటన్ ఉంది, మన దీన్ని ఏమంటారు, వాలీబాల్, బ్యాడ్మింటన్,
క్యారమ్ బోర్డు ఉంది, క్యారమ్ బోర్డు చెస్ కూడా ఉంది పిల్లలకు, ఇవన్నీ కూడా పిల్లలకు చెస్, క్యారమ్ బోర్డు. దేనిలో ఇంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అది అందులో జాయిన్ అయ్యి వాళ్ళు ఆ ఆటలు ఆడుకోవచ్చు అన్నట్టుగా మీ దగ్గర. అందరికీ ఇది ఒక అందరికీ ఆట వస్తువుగా తయారు చేసేందుకు ఆట విడుపు ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, మానసికంగా కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేందుకు సిటీకి సెంటర్లో ఉంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉన్నది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసినాం అంటారు. మీ పేరు సార్? నా పేరు కర్ర రవీందర్ రెడ్డి. నేను ఇక్కడనే స్టార్ హాస్పిటల్ దగ్గర ఇల్లు మాది. ఓకే, మీరే ఓనర్ కదా సార్ దీనికి? థ్యాంక్ యూ సార్. ఇవే కదా సార్ మీరు ఏర్పాటు చేసిన క్రికెట్ బాక్సులు? ఒకటి లేడీస్, ఒకటి జెంట్స్. ఇప్పుడు ఆడుతున్నదేమో జెంట్స్, వాళ్ళు ఆడుతున్నది. ఈ ఖాళీగా ఉన్నది లేడీస్. ఇంకా లేడీస్ ఇప్పుడిప్పుడే కాబట్టి ఇంకా వస్తున్నారు కానీ అందరు గ్రూప్ ఒక గ్రూప్ అయినట్టుంటే అప్పుడు ఈ కోర్టును వాళ్ళకి అప్ప చెప్తారు అన్నట్టు. డాక్టర్స్ వస్తున్నారు, వాళ్ళు రేపటికెళ్ళి జాయిన్ అవుతా అని చెప్పిండ్రు. డాక్టర్స్ ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు. అందరు వచ్చేటందుకు వచ్చి టైం సిద్ధంగా ఉన్నారు, వచ్చి మీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుని పోతున్నారు అన్నట్టుగా. వచ్చి నంబర్ ఇచ్చి. అయితే ఒక్కో బ్యాచ్కు ఎంతమంది ఉంటారు సార్? 11 మంది. 11 మంది నిండిన తర్వాత ఆ బాక్స్ వీళ్ళకి అప్ప చెప్తారు వాళ్ళకు. ఒక్కో టీంకు ఎన్ని గంటలు సార్? ఒక ఆట ఆడాలంటే మినిమం 2 గంటలు పడుతుంది. అవును. ఒక గేమ్స్ కావాలంటే 2 గంటలు పడుతుంది. డే అయితే వేరు, నైట్ అయితే ఛార్జ్ వేరు. దానికోసం వాళ్ళకి అందుబాటులో వండుకుంటూ మనం వాళ్ళ అందుబాటులో ఉన్న ధరలతోనే వాళ్ళకు ఈ అవకాశాన్ని కల్పిస్తారు. సీసీ కెమెరాల పరిరక్షణలో ఇది ఉంటుంది. 100% సెక్యూరిటీ, అంత సెక్యూర్గా కూడా మీరు సిస్టమ్ కూడా ఏర్పాటు చేసారు అన్నట్టు. పార్కింగ్ ఉంది, అన్ని ఎలాంటి ఇబ్బంది వచ్చిన వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని మనం సమకూరుస్తాం. బ్యాట్ కానీ బాల్ కానీ మనమే ఇస్తాం అందరికీ. ఏదైనా ఇక్కడ అందుబాటులో ఉంటాం. వాళ్ళు ఖాళీగా వచ్చి ఆడుకొని వెళ్ళిపోవచ్చు. సేఫ్ అండ్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ మీ దగ్గర? ఇప్పుడు గేమ్స్ అన్నీ తయారు చేస్తున్నాము. పార్కింగ్ కానీ వెహికల్స్, కార్లు వచ్చినా బైకులు వచ్చినా ఎట్లా వచ్చినా దగ్గరలో అందుబాటు మెయిన్ రోడ్కు ఉన్నది కాబట్టి అందుబాటులో మెయిన్ రోడ్కు ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి కిందనే పక్కనే ఉన్నది. విశాలమైన పార్కింగ్ స్థలం కూడా ఉన్నది. ఈ 2 కోట్లు కట్టినప్పటికి కూడా ఇంకా విశాలమైన ప్లేస్ ఉన్నది కార్లు ఇట్లా పెట్టుకోవడానికి, వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. ఓకే సార్. टीडी न्यूज़ के प्लीज सब्सक्राइब। अस्सलाम वालेकुम, नमस्कार, धन्यवाद।